డ్రగ్స్ వద్దు ఆరోగ్యమే ముద్దు అనే నినాదంతో డివైఎఫ్ఐ నాయకులు స్థానిక అయ్యప్ప గుడి సెంటర్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేరళ రాష్ట్రం ఎంపీ ఏఏ రహీం, వేదాయపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రగ్ రహిత సమాజ నిర్మాణం కోసం డివైఎఫ్ఐ దేశవ్యాప్తంగా కృషి చేస్తుందని, యువత కూడా వ్యాయామం, సరైన ఆరోగ్య అలవాట్లు అలవర్చుకొని డ్రగ్స్ కు దూరంగా ఉంటూ సమాజాభివృద్ధికి కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు. అందరిని ఇక్కడ తీసుకురామని చెప్పండి ప్లీజ్. దయచేసి అందరూ ఇక్కడ రావాలి. రోడ్ల మీద గాని ఎక్కడైనా గాని ప్రజలు తిరిగే విధంగా రక్షణ కలిగిస్తూ ముందుకు పోతున్న 5th టౌన్ సిఐ గారిని శ్రీనివాసరావు. డివైఎఫ్ఐ డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఈ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ ఏదైతే ఉందో ప్రభుత్వాలు మరిన్ని క్రీడా వ్యవస్థను యువత క్రీడల పట్ల మక్కువ పెంచుకునే విధంగా కూడా కృషి గురించి సమాచారం కనుక సమర్థవంతంగా ఇచ్చినట్లయితే వాళ్ళ విషయాలన్నీ గోప్యంగా ఉంచి మేము ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేసి వీళ్ళని పట్టుకుని వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వాళ్ళ రిమాండ్ పంపించడం జరుగుతూ ఉంది. చాలా కఠినమైన శిక్షలు. Comrades, this is the largest youth organization in our country. We have a legacy. We have a legacy of sacrifice and fight against social evils like drugs. ఈ డివైఎఫ్ఐకి ఒక వారసత్వం ఉన్నది. ఈ దేశంలో జాతి సమైక్యత కోసం, మతోన్మాదానికి వ్యతిరేకంగా, టెర్రరిజానికి వ్యతిరేకంగా, సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్ర, సాంప్రదాయం ఈ డివైఎఫ్ఐకి ఉన్నది. This is the land of fighters. In Nellore, my dear comrades, this is the land of the Comrade P. Sundaraya and revolutionary great leaders. చాలా సంతోషంగా ఉంది. సుందరయ్య గారు జన్మించినటువంటి, పుచ్చలపల్లి సుందరయ్య గారు ఒక కమ్యూనిస్టు యోధుడు జన్మించినటువంటి ఈ పోరాట గడ్డ మీద నేను మాట్లాడటం నిజంగా గర్వంగా ఉన్నది. ఆ స్ఫూర్తితోటి, సుందరయ్య గారి స్ఫూర్తితోటి డివైఎఫ్ఐ సామాజిక రుగ్మతలకు ఆటోమేటిక్ గా ఫెయిల్యూర్ అవడం జరుగుతూ ఉంది. హెల్త్ పాడవుతుంది. చదువుకునే పిల్లలైతే పూర్తిగా కెరీర్ పాడయ్యి వాళ్ళు భవిష్యత్తు నాశనం అవుతుంది. కాబట్టి పిల్లలెవరూ కూడా ఈ డ్రగ్స్ జోలికి పోవద్దు. మీ ఏరియాలో ఈ డ్రగ్స్ సెల్లర్స్ గురించి కానీ, డ్రగ్స్ ని ఏ సమాచారం ఉన్నా కూడా మీరు పోలీసు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.